ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది మృతదేహాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మృతదేహాలను బయటకు తీసుకురావడం కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 4 జాడ తెలిసిందని, మొదట ఆ 4 మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. మిగతా 4 జాడ కోసం 12 బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయన్నారు. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. అక్కడ ఆ టన్నల్లో ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చాలా సీరియస్ గా నడుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి డీవాటరింగ్ కూడా దాదాపుగా పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఆ టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ ఏదైతుందో మధ్యన కట్ అయిన దాన్ని ఆ ఇనుప ట్యూబులు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, రన్నింగ్ కండిషన్కి వచ్చింది. ఈ కన్వేయర్ బెల్ట్ తోటి అదేవిధంగా లోకోమోటివ్ ఏదైతే ఆ ట్రైన్ ఉందో దాని మీద కూడా మడ్డును బయటికి తీసుకొస్తా ఉన్నారు. వీలుంటే మొత్తం బయటికి తీసుకురావాలని కోशिश చేస్తా ఉన్నారు. అది కాకుండా అక్కడే దాని పక్కనే వేసి దాన్ని ఏదో రకంగా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీలను కూడా బయటికి తీసుకురావాలనే ఆలోచన మొన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. అది పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకున్నది. ఈ రోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకు ఒక 4 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది.